త్వరలో పూర్తి కానున్న సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి స్వర్గీయ స్వాతంత్ర సమరయోధురాలు, పార్లమెంట్ సభ్యురాలు, హైదరాబాద్ రాష్ట్రానికి విశిష్ట సేవలందించిన మంత్రిగా సేవలందించిన సంఘం మెచ్చిన వనిత సంఘం లక్ష్మీబాయి పేరు పెట్టాలని గత కొన్ని రోజులుగా కులమత పార్టీ ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం, అదేవిధంగా మా ప్రాంత జోనల్ కమిషనర్ గారిని కలవడం, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాలా మరియు మేరాజ్ హుస్సేన్ జాఫర్ గారిని, అదేవిధంగా అసదుద్దీన్ ఎంపీ ఓవైసీ గారిని, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారిని కలిసి వీరందరికీ కూడా వినతి పత్రం ఇవ్వడం, ఈ బ్రిడ్జికు పేరును ఆమె సంఘం లక్ష్మీబాయి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాము. దీనికి మద్దతుగా ఈ అంశం ఏదైతే ఉందో, ఈ ప్రతిపాదన, ఈ సూచన, ఈ స్థానిక ప్రజల ఆకాంక్షను నెరవేర్చే క్రమంలో దీనికి మద్దతుగా మన ఆలోచన సమితి నాయకులు, వ్యవస్థాప అధ్యక్షులు కటకం నరసింహరావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వీరేంద్ర మాణిక్ గారు, ఇట్లా పేర్లు రకరకాల అన్ని పార్టీల వాళ్ళు కూడా దీనికి మద్దతు పలకడం, సంఘీభావం తెలపడం నిజంగా మేము ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తున్నాం. అయితే సంఘం లక్ష్మీబాయి పేరు గురించి చాలామందికి తెలియని విషయం. ఇప్పుడున్న తరం స్వాతంత్రానికి ముందే ఆమె స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని సైమన్ కమిషన్ గోబ్యాక్లో పాల్గొనడం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం, తదనంతరం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వికారాబాద్ నుంచి ఎంపీగా 2 సార్లు, మెదక్ నుంచి ఎంపీగా ఒకసారి, అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి విద్యాశాఖ ఉపమంత్రిగా విశిష్ట సేవలు అందించిన మన పెద్ద సంఘం మెచ్చిన వనిత, సంఘ సంస్కర్త, సంఘ సేవకురాలు సంఘం లక్ష్మీబాయి అమ్మ విశిష్ట సేవలు అందించి, ప్రత్యేకించి ఆమె పుట్టినిల్లు గట్కేసర్ అయినప్పటికీ మెట్టినిల్లు మా సైదాబాద్ ప్రాంతం. ఈ సైదాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలందరం కూడా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆమె చిన్నతనంలోనే కొంత భర్త వియోగం అయినందున కూడా ఇప్పుడున్న మనుషులు మానసికంగా కుంగిపోయి ఏదో రెండో ఆలోచనకు పోతారు.